యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టుల మీద ఊపా కింద కేసులు పెట్టడం, దేశద్రోహం ఆరోపణలు చేయటం ప్రజాస్వామ్యాన్ని అత్యంత జుగుప్సాకరంగా మానభంగం చేయటమే. మాట కొంచెం కటువుగా ఉండవచ్చేమో కానీ భావం అదే. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించినటువంటి చట్టాలను ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి గొంతుల మీద ప్రయోగించటం ప్రారంభిస్తే అది చట్టబద్ధ పాలన అవ్వదు, భయపెట్టే పరిపాలన అవుతుంది. ప్రజాస్వామ్యంలో విమర్శకు సమాధానం కేసులు, శిక్షలు కాదు, వాదన, ప్రత్యుత్తరం, ప్రజల తీర్పు. ఇది ప్రజాస్వామ్యం తాలూకు విలువలు, పాటించాల్సిన విలువలు. ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం కాదు. ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి హింసను ప్రేరేపించడం వేరే విషయం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం అది వేరే విషయం. ఈ రెండింటి మధ్య ఒక గీత ఉంటుంది. దాన్ని చెరిపేస్తే ప్రజాస్వామ్యమే నిలబడదు. మీడియా భాష గత 50 సంవత్సరాల్లో ఎలా మారిపోయిందో మనంతా చూస్తూనే ఉన్నాం. 1970లలో పత్రికల్లో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు అని రాసేవారు. 1980లలో ముందు శ్రీని చివరి గారుని తీసేశారు. అయినప్పటికీ గౌరవప్రదమైన క్రియలు వాడేవారు. అన్నారు, చెప్పారు, అభిప్రాయపడ్డారు, వ్యతిరేకించారు, అలా ఉండేది క్రియలు. గౌరవం తగ్గేది కాదు. 1990లలో టెలివిజన్ సంస్కృతి వచ్చిన తర్వాత సౌండ్ బైట్ సంస్కృతి వచ్చింది. ఎవరేమి మాట్లాడినా సరే దాని ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయడం మొదలైపోయింది. 21వ శతాబ్దంలో అయితే పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. చట్టసభల్లోనే వ్యక్తిగత దూషణలు, కుటుంబ స్త్రీలపై ఆరోపణలు, బీప్రద ప్రచారం చేయాల్సిన భాష వచ్చేసింది. అదే రకం భాషను ఇప్పుడు కొంతమంది యాంకర్లు, యూట్యూబర్లు కూడా వాడేస్తున్నారు. ఈ రకం భాష ఏ మాత్రం కూడా సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత అవసరమో సంస్కారవంతమైన భాష కూడా అంతే అవసరం. సినిమాల్లో విలన్ల భాషలో తప్ప మంచి పదాలతోటి మనం ఆవేశాన్ని వ్యక్తం చేయలేమా? బూతులు, తిట్లు లేకుండాను ప్రత్యర్థిని ఇరకాటంలో పడేసే భాష, సాంప్రదాయం, పద్ధతులు మనకు ఉన్నాయి. వాటిని మనం వాడవచ్చు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, సమాజంలో ఈ ముగ్గురి పాత్రలు ఒకటి కావు. రాజకీయ నాయకుడు వార్తను సృష్టిస్తాడు, సామాజిక కార్యకర్త ఉద్యమాన్ని నిర్మిస్తాడు, జర్నలిస్టు వాటిని ప్రజలకు నివేదిస్తాడు, విశ్లేషిస్తాడు. ఇప్పుడు వివాదానికి కారణమైనటువంటి ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ఒక జర్నలిస్ట్గా చేసినవేనా అంటే కాదు అనే అర్థం వస్తుంది. ఒక సామాజిక కార్యకర్తగా ఒక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కొన్ని తీవ్రంగా ఉన్నాయి. ఆ భాషను సమర్థించడం కష్టం. అయితే అదే తరహా హెచ్చరికలు, అదే తరహా పదజాలం గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేశారు. అనేక సందర్భాల్లో ఆయన అలాగే మాట్లాడారు. తప్పు జరిగింది, శిక్షించాలంటే ఇద్దరినీ శిక్షించాలి, మన్నించాలంటే ఇద్దరినీ మన్నించాలి. ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన నేరానికి పాల్పడ్డప్పుడు ఒకరిని శిక్షించి మరొకరికి మినహాయింపు అంటే ఇంప్యూనిటీ అంటాం ఇవ్వడం
రాజ్యాంగబద్ధ పాలన కాదు, మనుధర్మ పాలన అవుతుంది. ఇది సమన్యాయం కాదు. చట్టం ముందు అందరూ సమానులు అనేది భారత రాజ్యాంగ ఆదర్శం. ఇటీవలి కాలంలో దేశ భద్రత నిర్వచనం కూడా మారిపోయింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ ఆధునిక యుద్ధం కేవలం సరిహద్దులోని జరగదు అంటున్నాడు. ఆలోచనలపై, సమాచారంపై, కథనాలపై సోషల్ మీడియాలో కూడా పోరాటం జరుగుతుందనేది ఆయన అభిప్రాయం. దాన్ని అలా ఉంచుదాం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటి? ప్రభుత్వాన్ని విమర్శించే ప్రజాస్వామ్య హక్కు ఎక్కడ ఆగాలి? దేశానికి హాని కలిగించే ప్రచారం ఎక్కడ మొదలవుతుంది? ఈ గీతల్ని అత్యంత జాగ్రత్తగా గీయాలి. జాతీయ భద్రతను కాపాడాల్సిందే. అదే సమయంలో రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అంతే గొప్పగా కాపాడాలి. దేశ భద్రత పేరుతో స్వేచ్ఛను నాశనం చేయకూడదు. స్వేచ్ఛ పేరుతో హింసను కూడా సమర్థించకూడదు. అయితే దేశంలో కొత్త సాంప్రదాయాలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దేశ భద్రతకు ముప్పు అంటున్నారు. రూపాయి విలువ పడిపోతున్నది, పెట్రోల్ ధర పెరిగిపోతున్నది. మన దేశం నుండి చేసుకునే ఎగుమతుల మీద అమెరికా 18% టారిఫ్ విధిస్తున్నది. అమెరికా నుండి మనం చేసుకునే దిగుమతుల మీద 0 టారిఫ్ ఉన్నది. జాతీయ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిపోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రోడ్లు, బ్రిడ్జీలు, భవనాలు ప్రారంభించిన కొన్నాళ్ళకే కూలిపోతున్నాయి. కొన్ని అయితే ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయి. వీటి గురించి ఎవరైనా అడగాలా వద్దా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహం అంటారా? దేశం వేరు, ప్రభుత్వం వేరు. ఈరోజు మనం సమర్థిస్తున్నది ప్రశ్న రావణ్ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు భయపడకుండా ప్రశ్నించే హక్కును సమర్థిస్తున్నాం. ప్రతి జర్నలిస్టు స్వేచ్ఛగా రాసే హక్కును సమర్థిస్తున్నాం. ప్రతి యూట్యూబర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాజ్యాంగ హక్కును సమర్థిస్తున్నాం. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను కాపాడటం కూడా దేశభక్తే. ఆ స్వేచ్ఛల్ని భయపెట్టి అణిచివేయటం ప్రజాస్వామిక దేశానికి ద్రోహాన్ని తలపెట్టినట్టే.